విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం స్టేషన్కు వచ్చిన తిరునల్వేలి పురులియా రైలుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనకు సంబంధించి తాజా వివరాలేంటి? ఈ వేకువజామున జరిగిన ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా భయకంపితులు చేసింది. ఎందుకంటే ఏం జరిగిందో తెలియదు. ఆ రైల్వే లైన్ ప్రధానంగా 25,000 వోల్ట్ల రైల్వే లైన్ కేవీ అదే రైల్ లైన్ మోసుకుపోగే ఆ విద్యుత్ తెగిపడి వాటిని ఈ ఇంజిన్ తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. అందుకే వాస్తవంగా ఏంటంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో జరిగే ప్రాక్టీస్ ఏంటంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత ఇంజిన్ ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. వచ్చిన ఇంజిన్ ని మళ్ళీ డీలింక్ చేసి తిరిగి ముందుకి ఇంజిన్ పెట్టాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఏ రైలు వచ్చినా విశాఖపట్నానికి ఇది డెడ్ ఎండ్ కావడం, ఇక్కడ నుంచి ఆ ఇంజిన్ ని మార్చాల్సి అంటే ముందుకు వచ్చిన ఇంజిన్ ని మళ్ళీ తిరిగి వెనక్కి పెట్టాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. దీనికి ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ ఉదయం ఈ తెల్లవారుజామున 5:20 ఈ తిరునల్వేలి నుంచి పురూలియా వెళ్తోంది ఈ ట్రైన్. ఇది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం 5:20 విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి చేరుకుంది. ఇక్కడ రైల్వే ఇంజిన్ ని మార్పు చేసే క్రమంలోని ఆ ఇంజిన్ ని ప్రధానంగా ఈ బోగీల నుంచి డీలింక్ చేసి ఇంజిన్ ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ దాదాపు 200 మీటర్ల వరకు ఆ రైల్వే విద్యుత్ లైన్ తెగిపడి దాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇంజిన్. దీన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాన్ని నిలిపేయడం జరిగింది. నిలిపేయడంతో ఎక్కడ ఎటువంటి ఏ ప్రమాదం జరగకుండాను నివారించగలిగారు. దాదాపు 1 గంట 10 నిమిషాల తర్వాత విద్యుత్ పునరుద్ధరణ జరిగిన తర్వాత మొత్తం వాటన్నిటిని ఏదంటే సరిదిద్దడం జరిగింది. ఈ విద్యుత్ తీగలను కూడాను సరిదిద్దారు. ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఏమో అధికారులంతా మొత్తం డిఆర్ఎం సహా మొత్తం రైల్వే ఉన్నతాధికారులంతా కూడా రైల్వే స్టేషన్ కు వచ్చి పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అయితే కొన్ని రైళ్లు మాత్రం ఆలస్యముగా నడుస్తున్నాయి. ఈ ప్రమాదం అంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఏమో రైల్వే ఉన్నతాధికారులు కూడాను కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఈ రైల్వే తీగలు తెగిపడడానికి ఈ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉన్నది, దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళ లేదా మెకానికల్ ఏ రకంగా దీనిలో బాధ్యులు, ఇవన్నీ కూడాను ఇప్పుడు పరిశీలించాల్సిన అంశాలు.